నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మారుతున్న కాలంతో పాటు మన భాగ్యనగరం రూపురేఖలే కాదు, ఇక్కడ మనుషుల ఆలోచనలు, రిలేషన్షిప్స్ కూడా అనూహ్యంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్లో నిశ్శబ్దంగా వేళ్ళూనుకుంటోంది. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ దాటి ఇప్పుడు డబ్బు, విలాసాల ప్రాతిపదికన కొత్త రకం బంధాలు పుట్టుకొస్తున్నాయి. ఒక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే హైదరాబాద్కు చెందిన వేలాది మంది రిజిస్టర్ అయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటి ఈ షుగర్ కల్చర్? యువత ఎందుకు ఈ అడ్డదారిని ఎంచుకుంటుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ ఐటీ హబ్ మాత్రమే కాదు, ఇప్పుడు లైఫ్ స్టైల్ ట్రెండ్స్ కు కూడా అడ్డాగా మారుతోంది. అయితే ఈ మెరిసే నగరం వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది. అదే షుగర్ రిలేషన్షిప్స్. పేరు వినడానికి కొత్తగా ఉన్నా దీని వెనుక ఉన్నది మాత్రం పక్కా బిజినెస్ డీల్. సంపన్న వ్యాపారవేత్తలు, సీఈఓలు, ఎన్ఆర్ఐలు, ఇలా 40 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులు తమ కంటే చాలా తక్కువ వయసున్న యువతులతో ఒప్పందాల ప్రాతిపదికన బంధాలను ఏర్పరచుకుంటున్నారు. కేవలం ఒక వెబ్సైట్ లోనే హైదరాబాద్ నుండి ఏకంగా 11,000 మంది షుగర్ డాడీలు ఉన్నారనే నివేదికలు ఇప్పుడు నగరవాసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. అదే షుగర్ మమ్మీ కల్చర్. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి తోడు కోసం పరితపించే మహిళలు తమ కంటే చిన్న వయసున్న యువకులకు ఆర్థిక చేయూతనిస్తూ తమకు కావాల్సిన అటెన్షన్, కేరింగ్ ను పొందుతున్నారు. ఇక్కడ ప్రేమ కంటే ప్రాధాన్యత డబ్బుకే. ఖరీదైన గిఫ్టులు, లగ్జరీ ట్రావెల్స్, ఇంటి అద్దెలు, ఇలా ఒక విలాసవంతమైన జీవితం కోసం యువత ఈ షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంటోంది. పెరుగుతున్న విద్యా ఖర్చులు, తక్కువ జీతాలు, విపరీతమైన పోటీ, వీటన్నింటి నుంచి తప్పించుకొని రాత్రికి రాత్రే స్టేటస్ పొందాలనే ఆశే దీనికి ప్రధాన కారణం. సోషల్ మీడియా కూడా ఈ లైఫ్ స్టైల్ను ఒక గ్లామరైజ్డ్ వేలో ప్రమోట్ చేస్తోంది. ఈ బంధాల్లో ఎమోషనల్ బాండింగ్ కంటే ట్రాన్సాక్షనల్ వాల్యూకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కమిట్మెంట్స్ ఉండవు, కేవలం కన్వీనియన్స్ మాత్రమే ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో కూడా మార్కెట్ లాజిక్ చొరబడడం అనేది నైతిక విలువలతో పాటు సామాజిక మార్పులకు ఒక నిదర్శనంగా మారుతుంది. ఒకప్పుడు రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ద్వారా బహిరంగంగా మారుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక అసమానతలు మనుషులను ఇలాంటి వింతైన బంధాల వైపు మళ్లిస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్న ఇది మారుతున్న హైదరాబాద్ నగర వాస్తవం. నైతికత అనే కోణాన్ని పక్కన పెడితే వ్యక్తిగత గౌరవం కన్నా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే ఈ సంస్కృతి భవిష్యత్తులో ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.